కోర్సులకు సంబంధించినటువంటి ఉపాధి మరియు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. కౌశాలం అంటారు దాన్నే. కౌశాలం అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. దీన్నే వర్క్ ఫ్రమ్ హోమ్ అని కూడా ప్రస్తావించడం జరిగింది. మరి దీన్ని ఇంతవరకు కూడా సచివాలయ ఉద్యోగులు మరి వాళ్ళ యొక్క లాగిన్లలో దీన్ని నమోదు చేసుకునేటటువంటి ఆప్షన్ అనేటటువంటిది ఉండేది. తర్వాత దీన్ని స్వయంగా ఆసక్తి గల వారందరూ కూడా వాళ్ళంతట వాళ్ళే దీనిలో ఎన్రోల్ అయ్యేటటువంటి విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 15 అన్నమాట. సెప్టెంబర్ 15. సో వీలైనంత వరకు అక్టోబర్లోనే మరి వీటి యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నమాట. సో ఆసక్తి గల వారందరూ కూడా దీన్ని పూర్తి చేసుకోవచ్చు. దాని యొక్క చూస్తే మనం సచివాలయ ఉద్యోగుల ద్వారానే మరి కాకుండా ప్రజలే స్వయంగా సర్వే పూర్తి చేసుకునేటటువంటి అవకాశం కూడా కల్పించడం జరిగింది. మరి దీనిలోకి వచ్చేసరికి ఇగోండి ఈ లాగిన్ gsws.nbm.ap.government.in nbm gsws.nbm.ap.government.in దీని యొక్క పోర్టల్లోకి కనుక మీరు వెళ్ళినట్లయితే మరి అక్కడ మీరు ఏం చేయాలి, ఫస్ట్ అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ మీకు ఓటీపీ వస్తుంది. సో సచివాలయంలో కూడా మరి కొత్తగా అవకాశం అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం చేర్చేయడానికి కూడా అక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఓటీపీ అనేటటువంటిది రావడం జరుగుతుంది. అలాగే ఓటీపీ ఎంటర్ చేశాక సర్వే అనేటటువంటిది ఓపెన్ అవుతుంది అన్నమాట. మరి మీ యొక్క డీటెయిల్స్ అనేవి కొన్ని అక్కడ మరి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ద్వారానే అక్కడ వెరిఫై అనేటటువంటిది క్లిక్ చేసి మనం సబ్మిట్ చేసినట్లయితే ఓపెన్ అవుతుందన్నమాట నెక్స్ట్ ప్రొసీజర్ అనేది. దాని తర్వాత మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడి అనేది ఓటీపీ ద్వారా వెరిఫై చేయొచ్చు, లేదా వితౌట్ ఓటీపీ ద్వారా కూడా మనం అక్కడ వెరిఫై చేయొచ్చు. ఓటీపీ లేదా వితౌట్ ఓటీపీ రెండు కూడా. మెయిల్ ఐడికి మాత్రం ఓటీపీ ఆర్ వితౌట్ ఓటీపీ అనేది రెండు ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత చదివిన కోర్సుకు సంబంధించి సబ్జెక్ట్స్ కోర్స్ ఎంచుకోవాలి. కోర్సులో అంటే అది డీటెయిల్డ్గా ఎంచుకోవాలి. తర్వాత సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి. తర్వాత కాలేజ్ యొక్క వివరాలు, ఏ డిస్ట్రిక్ట్లోని ఏ కాలేజీలో చదివారు అనేటటువంటి వివరాలను కూడా అక్కడ మనం ఎంచుకొని సెలెక్ట్ చేసిన తర్వాత మరి యొక్క పర్సంటేజ్ జీపీఏ ఇంకా వివరాలని కూడా అక్కడ నమోదు చేయాలి. దాని తర్వాత అక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ అడుగుతుంది. అక్కడ మనం గ్యాలరీ నుంచి అయినా ఫోటో తీసుకోవచ్చు, లేదా కెమెరా నుంచి అయినా ఫోటో తీసుకోవచ్చు. అక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తామన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే 10th వాళ్ళకి కానీ ఇంటర్ వాళ్ళకి కానీ వాళ్ళు అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఎటువంటి సర్టిఫికేట్స్ కూడా అక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అంటే వాళ్ళు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కూడా అక్కడ నేర్చుకున్నట్లుగా లేదు. కాబట్టి మరి టెక్నికల్స్ ఏవైనా నేర్చుకొని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ ఆప్షన్ అనేది ఉంటుంది. అంటే మనం డిగ్రీ వరకు అప్లై చేసిన తర్వాత మళ్ళీ అదర్ కోర్సెస్ ఏమైనా నేర్చుకుంటే అదర్ కూడా మనం అక్కడ ఎంటర్ చేయొచ్చు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు, అక్కడ కూడా కాలేజ్ నేమ్ అది ఎంచుకోవచ్చు అనమాట. కానీ పర్సూయింగ్లో ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు ప్రజెంట్ సర్టిఫికేట్ లేకుండా చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు కూడా అక్కడ అప్లై చేసుకోవచ్చు. పర్సూయింగ్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకొని అక్కడ మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.